భర్త నిద్రించిన తర్వాతే నిద్రించి, భర్త లేవకముందే లేచి, భర్త భోజనం చేసిన తర్వాతే భోజనం చేసే స్త్రీ నిశ్చయంగా మరణాన్ని జయిస్తుంది. పెద్దలు చెప్పిన గృహిణీ ధర్మాలు. భర్త మౌనంగా ఉంటే నువ్వూ మౌనంగా ఉండాలమ్మా. అతను లేస్తే నువ్వూ లేవాలి. అతను తిన్న తర్వాతే నువ్వు తినాలి. అలా నడుచుకునే స్త్రీ మరణాంగి సైతం జయిస్తుంది అంటారు. భర్త నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వూ నిశ్శబ్దంగా ఉండు. అతను నిలబడితే నువ్వూ గౌరవంగా నిలబడాలి. ఇది అతనికిచ్చే గౌరవం. భర్తలాగే ఆలోచించి అతని మాటను ఆచరించే స్త్రీని దేవతలు కూడా గౌరవిస్తారమ్మా. అలాంటి స్త్రీ గొప్పది. భర్త ఏమి చెప్పినా ఎదురుమాట చెప్పకూడదు. అతను కోపంగా మందలించినా శాంతంగా ఉండాలి. అతనిని తప్ప మరెవ్వరినీ దేవుడిగా భావించకూడదు. అలా ఉండే స్త్రీ యమలోక ద్వారం చూడదట. ఎల్లప్పుడూ భర్త సౌఖ్యాన్ని చూసుకోవాలి. అతని వెంటే ఉండాలి. అలా నడుచుకునే స్త్రీ మరణముఖంలో పడదు. భర్తను తల్లిలా, తండ్రిలా, బంధువులా, దేవుడిలా భావించి సేవించే స్త్రీని దేవతలే నమస్కరిస్తారు అంటారు. ఎంత గొప్ప గుణమో ఆలోచించు. ఎల్లప్పుడూ భర్త గురించే ఆలోచించాలి. అతని సుఖంలోనూ దుఃఖంలోనూ భాగస్వామ్యమవ్వాలి. అలా ఉంటే మరణద్వారం కూడా కనిపించదు. సంగీతం, నృత్యం, ఇతర ఆకర్షణలు ఇవి మనసు తిప్పే విషయాలు. వాటివైపు మనసు వెళ్లనివ్వకూడదు. స్నానం చేసినా, అలంకారం చేసుకున్నా, నిలబడినా మనసులో భర్తనే ఉంచుకోవాలి. దేవుని పూజ చేస్తున్నప్పుడుగాని, బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడుగాని ముందుగా భర్తను స్మరించాలి. సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రంగా ఉంచాలి. అది గృహలక్ష్మి లక్షణం. తన చూపును, శరీరాన్ని, భావాలను కాపాడుకోవాలి. శుభ్రతా నియమాలు తప్పక పాటించాలి. భర్త ముఖం చూసి అతని కోరిక అర్థం చేసుకుని అతని మేలు కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమ్మా, ఇలాంటి పతివ్రతలు ఈ లోకంలో దేవతలవుతారు. స్వర్గంలో దేవతలుగా కనిపిస్తారు అంటారు. ఇవన్నీ సూర్యదేవుడు పతివ్రత స్త్రీ గురించి చెప్పిన మాటలు. నువ్వు మా ఇంటి గౌరవమమ్మా. ఈ ధర్మాలను గుండెల్లో పెట్టుకుని నడిస్తే నీ జీవితం పుణ్యమయమవుతుంది.